తెలుపుతున్నాం. నెంబర్ 1 ఏంటి? ఇప్పటికన్నా నెంబర్ 1 ఏంటి? బాధల్లో, శ్రమల మధ్య, వేదన మధ్య తను తాను కనబరుచుకున్నాడు. నెంబర్ 2 భయాందోళనకరమైన పరిస్థితుల మధ్య తను తాను కనబరుచుకున్నాడు. ఈస్టర్ అంటే తను తాను కనబరుచుకున్న రోజు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను. నెంబర్ 3 మూడోది ఒకే ఒక కార్యం చెప్పి మనం ప్రార్థన చేయబోతున్నాం. మూడోది తను తాను ఎలా కనబరుచుకున్నాడు అనే విషయాన్ని చెబుతున్నాను. ఇప్పుడు నేను రెండో పాయింట్ చెప్పాను. భయాందోళనకరమైన పరిస్థితుల్లో శిష్యులంతా ఉన్నారు, అవునా? వారి మధ్య దేవుడు దర్శనమిచ్చి, తను తాను కనబరుచుకుని వారి భయాన్ని తొలగించాడు. వారి భయాన్ని తొలగించి లోపల 4 గోడల మధ్య ఉన్న వారిని బయటికి రప్పించాడు. ఏం చేశాడు? బయటికి రప్పించేశాడు. ఇప్పుడు భయాన్ని పోగొట్టేశాడు, బయటికి రప్పించేశాడు. బయటికి రప్పించేసి అందరికి టాటా చెప్పి సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పి నా దేవుడు ఏం చేశాడు? శిష్యులతో కూడా ప్రత్యక్షంగా సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పి హాయ్ టాటా అని చెప్పి ఆయన మేఘాలు ఆయన ఏం చేశాడు? పరలోకం చేరిపోయాడు. అవునా? చెప్పండి అయ్యా, అవునా? సరే, ఇప్పుడు మీరు భయంలో నుంచి బయటకు వచ్చేసారు. ఓకే, బయటకు వచ్చిన తర్వాత యేసు ప్రభు పరలోకం ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యులు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? బయటకు వచ్చాం, సరే, భయాందోళనకరమైన పరిస్థితుల నుంచి బయట పడిపోయాం. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చిన మేము, దేవుడు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఇప్పుడు సువార్తను ప్రకటిస్తాము, అంతా ఓకే. కానీ ప్రస్తుతానికి మనకేం కావాలి? భయం నుంచి బయటకు వచ్చేసారు, ధైర్యం వచ్చేసింది, బయటకు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు తినడానికి ఆహారం కావాలి. ఇప్పుడు నేను బాగా గమనించాను. ఇప్పుడు 3.5 సంవత్సరం శిష్యులు యేసు ప్రభుతోనే ఉన్నారు, అవునా? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సంఘస్థులంతా ఏం చేస్తారు? యేసు ప్రభుకి మటన్లు, చికెన్లు, ఫిష్ అన్నీ పెట్టారు, అవునా? ఈ మాస్టర్ గారికి మీరు పెట్టడం లేదు, అందుకే మీరు తలవడం నాకు అర్థమైంది. యేసు ప్రభు ఆయనతో ఉన్న శిష్యులు పరిచయం చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరం వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి యేసు ప్రభుకు ఎలాంటి ఆహారాన్ని పెట్టారో అదే ఆహారాన్ని ఎవరు పెట్టారు? శిష్యులకి పెట్టాడు. 3.5 సంవత్సర కాలం శిష్యులకి ఆహారానికి ఏ కొరత? ఏ ఇంటికి వెళ్ళినా యేసు ప్రభుకి మంచి గౌరవం ఉండేది, మంచి ఆహారం ఉండేది, అందరూ పట్టించే వాళ్ళు, చాలా అద్భుతంగా ఉండేది. యేసు ప్రభుకి ఎలాంటి గౌరవం ఇచ్చారో అదే గౌరవాన్ని శిష్యులు కూడా ఇచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు పరలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యులు మాత్రమే మిగిలారు. ఇప్పుడు శిష్యులకు ఆకలేస్తుందా లేదా? చెప్పరా? ముఖాలు చూస్తుంటే నాకే ఇప్పుడు ఆకలేస్తాం. ఇప్పుడు శిష్యులు బయట పడ్డారు, ఓకే. ఇప్పుడు ఆకలేస్తుంది. ఏం కావాలి? ఆహారం కావాలి. ఇప్పుడు సేవకులు, మా లాంటి సేవకులు వెళ్ళి అమ్మా మాకు అన్నం పెట్టండి అమ్మా అని అడగగలమా? అడగలేదు. ఇప్పుడు మాకు కావాలి, కంపల్సరీ మా అవసరతలు తీర్చబడాలి. ఇప్పుడు ఈవెన్ మా అవసరతలు తీర్చబడాలంటే మెయిన్ మాకు ఇప్పుడు ముందు నాకేం కావాలి? అన్నం కావాలి, ఆహారం కావాలి. బయట పడిన వీళ్ళు బైబిల్ నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. బయటకు వచ్చేసారు ధైర్యంగా. ఆ తర్వాత మరలా ఒక మీటింగ్ పెట్టి అందరూ అత్యవసర మీటింగ్ పెట్టేశారు. అత్యవసర మీటింగ్ కూర్చొని అందరూ యేసు ప్రభు మనం బయటకు తీసుకొచ్చాడు, బాగానే ఉంది. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించింది అన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు మనం బయటకు వచ్చాం. ఇప్పుడు ఏదేమైనా ఆత్మ సిద్ధమే, కానీ శరీరం సహకరించడం వల్ల ఆకలేస్తుంది. 1 రోజు 2 రోజుల అయ్యో నా వల్ల కావడం లేదని ఒక్కొక్కరు చెప్తున్నా, నా వల్ల కావడం లేదు, ఆకలి అంటున్నాడు. ఈ అత్యవసర భేటీలో ఏం చేద్దాం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎలా యేసు ప్రభువేమో బాయ్ టాటా అని చెప్పేసి వెళ్ళాడు, మీరు సర్వలోకాన్ని సువార్త ప్రకటించండి చెప్పి. కానీ
కానీ ఇప్పుడు మనకేం కావాలి? ఆహారం కావాలి. ఏం చేయాలి అని చెప్పి వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. వెంటనే వీళ్ళలో గొప్పవాడు, పెద్దవాడు, అనుభవం కలిగిన వ్యక్తి పేతురు. ఎవరు? పేతురు. వెంటనే లేచాడు. లేచి నాకు ఒక ఆలోచన ఉంది అన్నాడు. ఏంటి అన్నాడు? మీరు కావాలంటే సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి, కానీ నా కోసం నా సముద్రం పిలుస్తుంది. పేతురు రా, నువ్వు రా అన్నాను. సముద్రం పిలుస్తుంది. నా ఓడ రెడీగా ఉంది, నా ఓల, నా సముద్రం రెడీగా ఉంది, నా ఓడ రెడీగా ఉంది, నా వల రెడీగా ఉంది. నాకు ఇకపైన ఓపిక లే. మీరు కావాలంటే స్వార్థ ప్రకటించండి, మీరు కావాలంటే ఊరురా వెళ్ళి స్వార్థ ప్రకటించండి. నేను నా డ్యూటీకి వెళ్తాను. ఎక్కడికి? చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా. నా వల్ల కాదు, ఆకలి నేను జరుపుకోలేకపోతున్నాను. వెంటనే మనాలు ఊరుకుంటారా? మాకు వయసులో పెద్దాడివి, అనుభవం కలిగిన వాడివి, నువ్వే ఆహారం కోసం వెళ్ళాలని ఆశపడినప్పుడు మేము మాత్రం సువార్తకు వెళ్తామని నమ్ముతున్నావా ఏంటి? నువ్వెక్కడికి వెళ్తావా అక్కడికి మేము వస్తాము. మీరు ఎక్కడికి వెళ్తారు మేము వస్తాం మీ వెనకాలన్నారు. ఇప్పుడు అందరూ కలిసి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వేరే ఆప్షన్ లేదండి, ఆకలండి. మీరేమో చెప్పేసి వెళ్ళిపోయారు బాగా టాటా టాటా అని. సువార్త ప్రకటించండి. మా కడుపు ఉందా? ఉందా? ఇది కిల్లుతుంది. టైం అయిపోయింది, 1:15 అయిపోయింది, 1:10 అయిపోయింది. త్వరగా వదలరా బాబు, వదలరా. బిర్యానీ ఏదో మండతంద్రా, వదలరా త్వరగా. మేమే షుగర్లు బీపీతో మేమే ఇక్కడ చేస్తా ఉంటే నువ్వు పాటకు మాట్లాడుకుంటున్నావు, వదలరా త్వరగా. ఏం మాట్లాడుతుంది? మీరు మాట్లాడాలా, మీరు మాట్లాడాలా, మీ కడుపు మాట్లాడుతుంది. పాయింట్ అర్థమైందా? మీరేమో నా ముందు బాగానే ఉన్నారు, కానీ కడుపు పడుతుంది. త్వరగా వదలరా. 10 గంటలకంతా వచ్చి ఇక్కడ కూర్చున్నాము, ఇంకా గొడవ మీద విడవకుండా అట్లే మమ్మల్ని ప్రాణం చేస్తున్నాను, విడవరా. అందులో ఉపవాసంతో వచ్చేసాము చెప్పి కడుపు ఏం చేస్తుంది చెప్పరా? చూసారా? ఈ మాటకు మాత్రం మాట వచ్చింది. ఏ మాటకైనా జవాబు వచ్చింది, ఈ మాట మాత్రం జవాబు వచ్చింది. అంటే రియాలిటీ అనేది నిజం అండి, నిజం. మండుతుంది, కడుపు మండుతుంది. కరెక్ట్గా ఇప్పుడు మండుతుంది. అందుకే ఇప్పుడు ఏం చేశారు? పేతురు నేను వెళ్తున్నాను, సముద్రం నేను పిలుస్తుంది. హల్లెలూయా. నా వల రెడీగా ఉంది. హల్లెలూయా. నా పడవ రెడీగా ఉంది. హల్లెలూయా. నేను వెళ్తున్నాను అన్నాడు. వెంటనే మనాలు ఏం చేశారు? మీరు వెళ్తే మేము కూడా వస్తామయ్యా అని చేశారు. ఇప్పుడు వెళ్ళారా? సరే, ఒక పక్క కడుపు మంట, ఆకలి. ఏదైనా చేపలు పడితే దాన్ని ఏదో కొంచెం కాచుకొని తిందామని చెప్పి రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఎన్నెన్నో వలలేస్తున్నారు, ఎన్నెన్నో తిరిగారు, ఎన్నెన్నో చేశారు. ఒక్క చేప కూడా మనం ఇంకా ఎలా ఉంటుంది? కడుపు మంట ఉందే, వదులుతుందా ఏంటి? మన బతుకులేంటారా ఇట్లా పడిపోయి ఇలా అయిపోయింది. మహానుభావుడు ఆయన పాటికి ఆయన టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరు? ఆయన టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు. మేము మండిపోతున్నాం ఇక్కడ. హల్లెలూయా. మేము మండిపోతున్నాం. మాకు ఏం చేయాలి అర్థం కాల. రాత్రి అంతా ప్రయాసపడుతున్నాం, ఒక్క చేప పడలా. ఏం చేయాలి అర్థం కాల. సూర్యోదయం వస్తున్న సమయం, ఇంక వేరే ఆప్షన్ లేదు. రిటర్న్ అయిపోయింది పడవ. రిటర్న్ ఒడ్డుకొస్తుంది. ఇంకా కొంచెం దూరమే ఉంది. జస్ట్ ఇంకా ఒడ్డుకు కొంచెం దూరంలో ఉంది. ఒడ్డుకొస్తుంది. అక్కడ ఎవరో ఒకరు ఒడ్డు నిలబడి ఉన్నారు. ఒడ్డు నిలబడి, అయ్యలారా మీ దగ్గర ఏదైనా చేపలు ఉంటే ఇస్తారా అని అడిగాడు. ఒక అతను ఒడ్డున. రాత్రి అంతా కడుపు మండిపోయి, అయ్యా ఆకలితో ఎన్నో రోజులుగా అన్నం లేకుండా పరిచర్యను కూడా వదిలిపెట్టేసి, పరిచర్య వద్దు లేవద్దని చెప్పేసి మా బతుకులైతే మేము బతుకుతామని చెప్పి చేపలు పట్టడానికి వెళ్తే రాత్రి అంతా ఒక చేపల వల్ల మేమే కడుపు మంటలో ఉంటే వినవరా బాబైనా ఒడ్డులో జరుపుకుని ఏమైనా ఉన్నాయా ఎలాగా అంటున్నారే. మీరు కడుపు మంటతో అంటున్నారు, ఏమీ లేదయ్యా అని. అవునా, వలలు తీసి గుడి పక్కకేయండి అన్నాడు. సరే వేశారు. సాధారణంగా మీరు గమనించారంటే, మీరు చేపలు పట్టే వాళ్ళంటే మీకు ఐడియా ఉంటుంది. సముద్రంలో చేపలు ఒడ్డున ఉంటాయా లోపల ఉంటాయా? ఒడ్డున ఉంటాయా లోపల ఉంటాయా? లోపల ఉంటాయి. ఇప్పుడు
వీళ్ళు ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకి వచ్చేసారు. జస్ట్ ఇక కొంచెం దూరమే ఉంది పడవకి బయట రావడానికి. నీళ్ళలో ఉంది కానీ ఒడ్డుకు వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ వేయమంటే బలలు వేస్తే చేపలు పడతాయా? పడవు. కానీ బైబిల్లో చెప్పబడుతుంది కుడి ప్రక్క వేయండి అన్నాడు. వేశారు. వెంటనే 153 పెద్ద గొప్ప చేపలు. బైబిల్లో చెప్పబడుతుంది బలలు చిరుగునట్టుగా బహు గొప్ప పెద్ద చేపలు. 153 చేపలు పడుతున్నాయి. వెంటనే లాగలేకపోతున్నాడు పేతురు. అంటున్నాడు. పక్కన యోహాను అంటున్నాడు, అరే పేతురు ముందు మరలా పోకుంటున్నావేంటి? పేతురు ఒక చిన్న విషయరా, మరలా మాట్లాడుకుంటా ఆడు ఉండేది ఎవరో తెలుసా అన్నాడు. ఆడికి ఎవడుంటే మనకేమో లాగేగా ఉందో లాగో, ఉండేది ఎవరో చూసుకో. ఆయన పునరుత్థానుడైన యేసు. ఆయన పునరుత్థానుడైన యేసు. నా ప్రియ సహోదరి సహోదరుడు, యేసు వారిని ప్రేమతో పిలిచి, బైబిల్లో నాకు చాలా ఇష్టమైన సంభవం అది. మీరు ఆకలితో వేదనతో ఉన్నారని నాకు తెలియదు అనుకుంటున్నావా? మీకు ఏది అవసరమో నాకు తెలియదు అనుకుంటున్నావా? మీకు ఏం కావాలో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ సమయంలో నేను మీకేమి ఇవ్వాలో మీకు తెలియదు అనుకుంటున్నావా? నా బిడ్డలు ఆకలితో సముద్రంలోకి వెళ్ళారే, అప్పటి నుండి నేను సముద్రపు ఒడ్డునే ఉన్నా. నా పిల్లలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నా. నా పిల్లలు ఆకలి తట్టుకోలేరు, నా సేవకులు ఆకలి తట్టుకోలేరు, ఆకలితో వాళ్ళు ఉండలేరు. ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నాకు బైబిల్లో చాలా ఇష్టమైన సంభవం. ఆ సముద్రపు ఒడ్డున సముద్రపు ఒడ్డున యేసు ప్రభు అక్కడ ఒక నిప్పును అంటించి, ఆ నిప్పు మీద చేపలను కాల్చి, రొట్టెను కాల్చి, నా పిల్లలు ఆకలితో వస్తారు, వారికి నేను సిద్ధం చేసిన రొట్టె చేపలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నా దేవుడు వారి కోసం నిలబడి ఉన్నాడు. ఈ పునరుత్థానపు దినం తన్ను తాను కనబరుచుకునే దేవుడై, 3వ పాయింట్గా చెబుతున్నాను, మన అవసరతలను తీర్చే దేవుడై తన్ను తాను కనబరుచుకోబోతున్నాడు. హల్లెలూయా. మనకు ఏది కావాలి, మనకు ఏది అవసరం, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు ఏం కావాలి, ఏది అవసరం అన్నది ఆయనకి. నువ్వు సముద్రంలోకి ఎప్పుడు నువ్వు ప్రయాణించి లోపలికి వెళ్ళావో అప్పటి నుండే నా దేవుడు నువ్వు తిరుగుతావని తెలిసే రెడీగా నీ కోసం నిలబడి ఉన్నాడు. నీవు ఆకలితో ఉంటే ఆయన తట్టుకోలేడు. అందుకే నీ కోసం రెడీగా సముద్రపు ఒడ్డున ఆయన నిప్పును అంటించి, రొట్టెను కాల్చిన చేపను రెడీ చేసి పెట్టున్నాడు. ఆ 153 చేపల్ని కూడా లాక్కరండి అని చెప్పిన దేవుడు, అన్ని చేపలు ఇచ్చిన దేవుడు, వారి ఆకలి తీర్చడానికి ముందుగానే నా దేవుడు అక్కడ చేపల్ని కాల్చి పెట్టి రెడీ చేసి పెట్టున్నాడు. ఈరోజు యేసయ్య నామములో చెబుతున్నాను, నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు, నీకు ఇప్పుడు ఏది కావాలో ఆయనకు తెలుసు. సమస్తము కూడా ఆయన మనకు అనుగ్రహించుటకై, మన అవసరతను తీర్చుటకై తనను తాను కనబరుచుకునే గొప్ప దేవుడు. మన అవసరతను తనను తాను కనబరుచుకునే గొప్ప దేవుడు. మన అవసరతల మధ్య మనకి ఏం కావాలో ఇవ్వాలని దేవుడికి తెలుసు. అందుకే ఈ పునరుత్థానపు దినమును తనను తాను కనబరుచుకున్న దినముగా ప్రకటించబడింది. ఈస్టర్ అనే పండుగ ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఆయన గుడ్ ఫ్రైడే మరణించాడు. మరణించిన దేవుడు మరణించి సమాధిలోనే ఉండలా, తనను తాను సజీవుడై కనబరిచాడు. ఈ రోజు సజీవుడై తనను తాను కనబరుచుకుంటున్నాడు. మన బాధల్లో, వేదనలో, కన్నీటిలో తనను తాను సజీవుడిగా కనబరుచుకుంటున్నాడు. మన యొక్క భయాందోళనకరమైన పరిస్థితుల్లో తనను తాను కనబరుచుకునే గొప్ప దేవుడు. మన అవసరతల మధ్య మనకి ఏది కావాలో ఇవ్వగలిగిన
మీకు ఇప్పుడు ఏం కావాలో ఆయనకు తెలుసు. మీరు ఇప్పుడు ఏ ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్నారో ఆయనకు తెలుసు. మీకు ఎంత డబ్బు అవసరం ఆయనకు తెలుసు. మీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. మీకు ఇవ్వాలని కోరుకునే గొప్ప దేవుడు. మీ కొరకు ఆయన రెడీగా ఉన్నాడు. ఆమేన్. నీకు ఇవ్వడానికి, ఆమేన్, నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. టైం అయిపోయింది అనుకుంటాను. అయిపోయింది కదా? అయిపోయింది కదా? అయిపోయింది. ఓకే.